గొర్రెలేమో 5 కిలోమీటర్లు అంత పొడుగు, మనుషులేమో దాసదాసులు పని వాళ్ళందరూ కూడా 3 కిలోమీటర్లు పొడుగున్న జనమే ఉన్నారంట. వరుసగా పోతుంటే ఆ ఏశావు వచ్చి, ఏయ్ ఎవర్రా వీళ్ళంతా, ఎవరు వీళ్ళంతా, ఈ మంద ఎక్కడిది, ఇంత ఊరే కదులుతున్నట్టుంది, ఎవరు వీళ్ళు అని అడిగితే అప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడు, బాబు వీళ్ళంతా ఎవరు తెలుసా, ఒక చేతి కర్రతో మాత్రమే నది దాటి కట్టుబట్టతో ఇల్లు దాటి వెళ్ళాడు కదా నీ తమ్ముడు యాకోబు. దేవుడు అతని కోసం నిచ్చెన వేసి అతని బహుగా ఆశీర్వదించాడు. దేవుడు ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదానికి చిహ్న ఇది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అంతటి సర్వ సమృద్ధిని నా దేవునికి సమృద్ధిని అనుగ్రహించును గాక. సో తప్పనిసరి మీ ఇంటిలో ప్రార్థన ఒక నిచ్చెన ఉండాలి, అంతేకా స్తుతి ఆరాధన ఒక నిచ్చెన ఉండాలి, యేసయ్య అని ఒక నిచ్చెన నీ ఇంట్లో ఉండాలండి. ఆ నిచ్చెన గుండా దేవుడు అన్ని ఇస్తూనే ఉంటాడు. అది భూమిని ఆకాశాన్ని అంటుతుంది, భూమిని ఆకాశాన్ని కలుపుతుంది, నీ ఇంటిని పరలోకాన్ని కలుపుతుంది. ఆమెను చెప్పండి అది గట్టిగా, డైరెక్ట్గా డోర్ డెలివరీ అనమాట.